హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ గార్డెన్‌లో మందారం చాలా వచ్చింది. యెల్లో కలర్ చాలా వస్తూ ఉన్నాయండి మందారము. నేను కూకట్పల్లి దగ్గర మనకి మలేషియన్ టౌన్‌షిప్‌కి ఆపోజిట్‌లో పెద్ద నర్సరీ ఉంటుంది. అక్కడ తీసుకున్నాను మందారము. అరౌండ్ రూ. 80 అలా పడ్డట్టుందండి. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు రూ. 100 ఉంటూ ఉన్నాయి. మందారం పువ్వులు ఇలా పెద్ద పెద్ద పువ్వులొచ్చే మొక్కలైతే. చాలా వస్తూ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. సూపర్ సాటిస్ఫైయింగ్ గానే అనిపించింది. మొన్న అయితే 3 ఫ్లవర్స్ వచ్చాయండి. నేనైతే వీడియో షూట్ చేయడం మిస్ అయ్యాను. చాలా బాగున్నాయి అసలు. మార్నింగే బాబుకి బాక్స్ పెట్టాను. ఆ తర్వాత కాఫీ కూడా తీసుకున్నాను. నాకైతే డికాషన్ కాఫీ చాలా ఇష్టమండి. నార్మల్‌గా ఇన్‌స్టంట్ పౌడర్ మిక్స్ చేసుకొని తాగితే అసలు కాఫీ తాగినట్టే అనిపించదు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో హెన్నా పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇండిగో కూడా పెట్టుకున్నానండి. 1 డే హెన్నా అప్లై చేశాను. నార్మల్ వాటర్‌తో హెడ్ బాత్ చేశాను. నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ పెట్టుకున్నాను. అప్లై చేసుకున్నాను. తర్వాత ఆ రోజు హెడ్ బాత్ చేశానండి. ఆ నెక్స్ట్ డే అంటే వాటర్‌తో హెడ్ బాత్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకున్నానండి నెక్స్ట్ డే. ఒకరోజు వదిలేశాను. ఆ నెక్స్ట్ డే షాంపూతో హెడ్ బాత్ చేశాననమాట. ఇలాగ కంప్లీట్‌గా బ్లాక్ హెయిర్‌గా టర్న్ అయిపోయింది. ఇది అంటే కెమికల్ ఫ్రీ కదా! మెయిన్ 0% కెమికల్ కాబట్టి నేను యూజ్ చేస్తూ ఉన్నానండి. కొంచెం లెంగ్తీ ప్రాసెస్సే. మనకి టైం పడుతుంది. 1 డే హెన్నా, 1 డే ఇండిగో తర్వాత మళ్ళీ షాంపూ ఏసి ఇంకొక రోజు మనం హెడ్ బాత్ చేయడము అనేది. బట్ ఏంటంటే ఒక 1 మంత్ 40 డేస్ వరకు అలాగే ఉంటుందండి. అంటే ఎక్కువ సార్లు హెడ్ బాత్ చేస్తే గనక తొందరగా మళ్ళీ టర్న్ అయిపోతుంది. గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఈసారి నేనైతే బిగ్ బాస్కెట్‌లో మెంతి ఆకు తెప్పించుకున్నానండి. మెంతి కూర యాక్చువల్‌గా నేను మార్కెట్‌లో ఎప్పుడూ తీసుకుంటాను. బట్ ఈసారి మిస్ అయింది. అందుకనేసి బిగ్ బాస్కెట్‌లో ఒక ప్యాకెట్ తెప్పించి చూసాను. ఫ్రెష్‌గా వచ్చింది. సో, ఇంకొక ప్యాకెట్ కూడా తెప్పించుకున్నాను. ఇలాగా అన్నీ నీట్‌గా కట్ చేసుకొని ఇందులో పెడితే ఏంటంటే స్పిన్నర్ అండి. నార్మల్‌గా మనకి సాలడ్స్ అలాంటివి చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. చాలా హెల్ప్ అవుతూ ఉంది. ఫస్ట్‌లో నేను ఫ్యూ ఇయర్స్ ఐకియాకి వెళ్ళేదాన్ని కానీ, ఇది తీసుకోవాలా? వద్దా? నాకు హెల్ప్ అవుతుందా? లేదా? అంటే ఎక్కువ సాలడ్స్ మనం నార్మల్‌గా తినం కదా! సో, అలవాటు లేదు కాబట్టి వేస్ట్ అవుతుందేమో అనుకున్నా కానీ, ఆ తర్వాత రీసెంట్‌గా నేను తీసుకున్నానండి. వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను. ఎవ్రీ మంత్ నేను ఐకియాకి వెళ్తాను. వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఐకియా నుంచి వస్తూ ఉంటాయి. ఒకటి సర్క్యులర్ హబ్ వీడియో, అలాగే ఐకియా కంప్లీట్ స్టోర్ వీడియో అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరైతే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారు అంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా వస్తాయి. నేనెప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి, మీరు వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడొచ్చు. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడైతే మెంతి కూర అంతా కూడా నీట్‌గా వాష్ చేసి, ఆ స్పిన్నర్‌లో వేస్తే ఏంటంటే, ఇంకా ఎక్స్‌ట్రా వాటర్ కూడా మనకంతా వచ్చేస్తుంది. సో, తడి బట్ట మీద కొంతసేపు అలాగా ఆరబెట్టేసి, తర్వాత నార్మల్‌గా ప్లేట్‌లో టర్న్ చేస్తానండి. కొంచెం ఎండ ఎక్కువగానే వస్తూ ఉంది. చెప్పాలంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మనకి 4-5 డేస్ నుంచి కూడా తీవ్రంగా ఎండ అనిపిస్తూ ఉందండి. స్టార్ట్ అయిపోయింది అని అనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ మనకు బేరబుల్లే గానీ, ఇంకొన్ని రోజులయిన తర్వాత మనం తట్టుకోలేమేమో అని నాకనిపిస్తూ ఉంది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వేడి అనేది విండోలో నుంచి కూడా బాగా వస్తూ ఉందండి. ఇంటి లోపలికి. ఫ్యాన్ లేకుండా అయితే అస్సలు ఉండలేకపోతున్నాం ఇప్పుడు. బయట చూస్తూ ఉన్నారు కదా! బాగా ఎండగా ఉంది. నేనైతే ఎండుమిరపకాయలు తెప్పించుకున్నానండి. ఈరోజు నేను కారం పొడి తయారు చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే కొంతసేపు ఇలా పెట్టానండి. బట్ ఈ ఎండ సరిపోదు అని అనిపించింది. బాగా మనకి సౌండ్ రావాలన్నమాట. మనకి అంత డ్రైగా అయిపోవాలి ఎండుమిరపకాయలు. సో, అందుకనేసి పైకి తీసుకెళ్ళి ఇలా పెట్టానండి. ఒక్క రోజుకే నాకైతే బాగా ఎండిపోయాయి. సో, ఇలా తుంచితేనే తొనగాలనమాట. ఈజీగా బ్రేక్ అవ్వాలి. అలాగా అయినప్పుడు మనకి ఈజీగా తయారైపోయిందని తెలుస్తుంది. సో, ఇవైతే నేను ఇంట్లో వేయలేదండి మిక్సీ జార్‌లో. బయట పంపించాను. పౌడర్ చేయించుకొని తీసుకున్నాను. అలా అయితే మనకి ఫైన్ పౌడరొస్తుంది. పైన చూస్తూ ఉన్నారు కదా! మార్నింగ్ 11:00కి అలాగా బాగా ఎండగా ఉంది. సో, ఇలాగ నేనైతే ఒక క్లాత్ మీద డ్రై చేసుకున్నానండి. ఈ కట్టెలు ఎందుకు పెట్టానంటే పావురాలు వీటిని కూడా టచ్ చేస్తూ ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలి అనేసి ఇలా కట్టెలు పెట్టాను. నాకైతే ఏం టచ్ చేయలేదండి అవి. అలాగే ఉన్నాయన్నమాట. ఈవినింగ్ వెళ్లి తీసుకున్నాను.
ఇలాగా మనము ఇవి పట్టుకుంటే మనకి సౌండ్ రావాలి. అంత బాగా డ్రై అయితే పౌడర్ అనేది అంత ఫైన్ పౌడర్ వస్తుంది మనకి. అనుకున్నానండి. అనుకున్న వెంటనే 2 డేస్‌లోనే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకోగలిగాను ఈసారి. నార్మల్‌గా యూట్యూబ్ ఛానెల్‌లోనే వీడియోస్‌లో చూస్తూ ఉన్నప్పుడు కారం పొడి చేసుకుంటూ ఉన్నారు చాలామంది. పికిల్స్ కూడా స్టార్ట్ చేసేసారు. సమ్మర్ పికిల్స్ అన్నీ ఎర్లీగానే స్టార్ట్ చేస్తూ ఉన్నట్టు అనిపించింది. వడియాలు కూడా వేసుకుంటూ ఉన్నారు. సో, నాకు కూడా మోటివేషన్ వచ్చింది. కారం పొడి అయిపోయిందండి. అమ్మ ఊరు నుంచి వచ్చారు. సో, అమ్మ ప్రస్తుతానికి తెచ్చారు కానీ, మళ్ళీ ఇయర్ అంతా సరిపోవడం కోసం ఈసారైతే కారం పొడి తయారు చేసుకుంటూ ఉన్నానండి. ఇందులో బేడ మిరపకాయలు ఒక హాఫ్ కేజీ, అలాగే గుంటూరు మిరపకాయలు హాఫ్ కేజీ వేసానన్నాను కదా! మెయిన్ ఎందుకంటే కంప్లీట్‌గా గుంటూరు మిరపకాయలు పౌడర్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటుంది. మేము స్పైస్ తక్కువగా తింటాం. అందుకనేసి బేడ మిరపకాయలు కలర్‌నిస్తాయి, స్పైస్ ఉండవు. సో, అందుకనేసి అవి సగం, ఇవి సగం నేనైతే మిక్స్ చేసుకున్నానండి. ఈ చిన్న చిన్న విత్తనాలున్నాయి. అవి చిల్లీ ఫ్లేక్స్ లాగా ఉపయోగపడతాయని సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే పిండి మిషన్‌కి పంపించానండి. ఇలా ఫైన్ పౌడర్ వచ్చింది. చాలా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. అంటే న్యాచురల్ కారం పొడి స్మెల్ అయితే మనకు తెలుస్తూ ఉందండి. కలర్ కూడా చాలా బావుంది. ఇలాగా ఇంట్లో తయారు చేసుకుంటే మనకి 6 మంత్స్ వరకు కూడా కారం పొడి ఇంకా బయట ప్యాకెట్స్ అయితే అస్సలు తీసుకోనవసరం లేదు. మంచి కలర్ కూడా ఉంటుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు కదా! అలా మంచి కలర్ కావాలంటే బేడ మిరపకాయలు ఇంకా ఎక్కువ వేసుకోవాలి. అలా అయితే మన కర్రీకి కలర్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ స్నాక్ కోసము ఇవాళ ఇలాగా పచ్చి వేరుశనక్కాయలు ఉడకబెడుతూ ఉన్నాననమాట. వీటిలో మట్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను మధ్యాహ్నమే నానేస్తాను. వాటర్‌లో నానేసి ఉంచుతాను. అప్పుడు ఈజీగా దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా వదిలిపోతుంది వాటర్‌లోకి. ఇలా మనం క్లీన్ చేయగానే వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. సో, 2-3 టైమ్స్ ఇలా నీట్‌గా వాష్ చేసుకొని 5 విజిల్స్ అలా పెడతానండి కుక్కర్‌లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఈ పచ్చి వేరుశనక్కాయలు మార్కెట్‌లో తెప్పించుకున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయేమో, లేతగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ ఏం చేస్తూ ఉన్నారండి పిల్లలకి సీబీఎస్ఈ వాళ్ళకైతే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోతాయి ఫైనల్ ఎగ్జామ్స్. స్టేట్ వాళ్ళకైతే మార్చ్‌లో ఎండింగ్‌లో స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా! సో, అందరూ బిజీగానే ఉంటాము. కొంచెం స్ట్రెస్‌గా ఉంటాము. పిల్లలు టైంకి చదువుకోవాలి, హోమ్ వర్క్స్ చేసుకోవాలి. వాళ్ళ వర్క్స్‌లో మనం కూడా ఇన్వాల్వ్ అవుతాము. బిజీగా ఉంటాం కదా! నా పరిస్థితి కూడా అంతేనండి. ఇప్పుడైతే నేను సాటర్‌డే, సండే కూడా యాక్చువల్‌గా వీడియో ఏదైనా చిన్నది క్లిప్ అయినా పెడదాము, షార్ట్స్ అయినా పెడదాం అనుకున్నాను. బట్ నా సెల్ కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందండి. స్క్రీన్ అనేది టచ్ స్క్రీన్ పోయిందనమాట. సామ్‌సంగ్ నా సెల్లు. సో, టచ్ స్క్రీన్ పోవడం వల్ల నాకసలు చేతులు ఆడలేదండి. అసలు రెగ్యులర్‌గా సెల్ పట్టుకుంటాను గదా! సెల్ డైలీ యూజ్ చేస్తాను. నేను ఎక్కువ టైం సెల్ యూజ్ చేస్తాను. ఎడిటింగ్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, షూట్ చేయడానికి ఎక్కువ నా చేతిలో సెల్ ఉంటుంది ఆల్వేస్. సో, కాస్త టైం నా చేతిలో సెల్ లేకపోయేసరికి నాకు ఆహ్, టైం అసలు గడిచినట్టే అనిపియలేదు. షాప్‌కి వెళ్లారు మా వారు. ఇది తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చారనమాట. కాస్త టైం అయితే పట్టింది. ఒక హాఫ్ డే పైనే పట్టింది. టచ్ స్క్రీన్ పనిచేయలేదంట అండి. సో, దాన్ని స్క్రీన్ అయితే కంప్లీట్‌గా చేంజ్ చేశారు. 3500 అయింది నాకు ప్రస్తుతానికి. బట్ ఎంత వరకు ఇది వర్క్ చేస్తుంది అనేదైతే తెలీదు. నేనైతే ఇంకా ఈ సెల్‌ని 1 ఇయర్ కంటిన్యూ చేయాలనుకుంటూ ఉన్నాను. చూద్దాము ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేసి. ఇప్పుడైతే ఒక 5 విజిల్స్ అయిన తర్వాత వేరుశనక్కాయలు మనం తీసుకోవచ్చండి. బావుంటాయి. 5 విజిల్స్ అయితే కొంచెం మెత్తగా, సాఫ్ట్‌గా అవుతాయి. మామూలుగా అయితే వేరుశనక్కాయలు ఇట్లా బ్రేక్ చేసి వేస్తారనమాట. అప్పుడైతే దాంట్లోకి ఉప్పు వెళ్తుంది అంటారు. బట్ మేమెక్కువ సాల్ట్ తీసుకోకూడదు అనుకుంటూ ఉన్నాం కాబట్టి, నేను డైరెక్ట్‌గా వేశాను. ఇప్పుడైతే ఈవినింగ్ మంచి మసాలా టీ అయితే పెడుతూ ఉన్నానండి. నేను ఎవ్రీ మంత్ టీ పౌడర్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఒకసారి చక్రా గోల్డ్ టీ తీసుకుంటాను. ఒకసారి 3 రోజెస్, అలాగే తాజ్ మహల్ టీ ఇలాగా చేంజ్ చేస్తూ ఉంటాను. అప్పుడైతే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఒకటే ఫ్లేవర్, ఒకటే తీసుకుంటే మనకి బోర్ కొడుతుందనమాట. నాకైతే కాఫీ చాలా ఇష్టము. బట్ టీ కొన్ని సార్లు నిజంగా తాగాలనిపిస్తుందండి. టైర్డ్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్‌గా అనిపించినప్పుడు ఈవినింగ్ టైం ఆ టైం అవ్వగానే కొంచెం ఏదైనా కొంచెం మసాలా టీ తాగితే బావుంటుందేమో అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. నేనైతే గార్డెన్‌లో ఇంకా లెమన్ గ్రాస్ ఉంది.
అది కనుక మనం అల్లము అలాగే లెమన్ గ్రాస్ 2 కాంబినేషన్స్‌తో టీ చేస్తే చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి నర్సరీలో ఇప్పుడు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. 20-40 రూపీస్ ఉంటాయండి. అంతే మొక్కలు ఈజీగా పెరుగుతాయి. అసలు మెయింటెనెన్సే ఉండదు. ఎండాకాలమైనా కూడా చాలా బాగొస్తాయి. గ్రాస్ టైప్ కదా! సో, చాలా పెరుగుతాయి. ఒకసారి ట్రై చేయండి. కషాయం కూడా చేసుకోవచ్చు. టీ అలవాటు లేకపోతే వాటర్‌లో అంటే పెప్పర్‌మింట్ టేస్ట్ వస్తుందనమాట. ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. దోమలకు కూడా లెమన్ గ్రాస్ అనేది యూజ్ చేస్తారండి. ఆ మొక్కలుంటే ఏంటంటే మనకి దోమలు అంత ఈజీగా రావు. ఇప్పుడైతే నేను చూపిస్తూ ఉన్నాను కదా! ఈ 2 బాటిల్స్ బ్లాక్ లిడ్ ఉన్న బాటిల్స్ నాకు ఫేవరెట్ అయిపోయాయండి. అమ్మ నేను డీమార్ట్‌కి వెళ్ళాము. అప్పుడు ఇవి తీసుకున్నాను. చాలా అంటే చాలా నచ్చాయి అసలు. ఇంకా తీసుకొనుంటే బావుండు అని అనిపించింది. అమ్మ అయితే తీసుకో ఇంకా నీకు అవసరమైతే అన్నారు కానీ నేనింకా ఏమో ప్లేస్ ఉండదు. ఇంట్లో ప్లేస్ ఉండదు అనేసి 2 తెచ్చుకున్నాను. మళ్ళీ వెళ్తే గనుక మళ్ళీ ఒక 2 అలా తెచ్చుకుంటానండి. నాకు చాలా నచ్చాయి. ఇందులో పెప్పర్‌మెంట్లు పెట్టుకున్నాను. నారింజ పెప్పర్‌మెంట్లు, లెమన్ ఫ్లేవర్ అలాగే ఆహ్, ఆహ్, మ్యాంగో ఫ్లేవర్, రా మ్యాంగో ఫ్లేవరు, కచ్చా మ్యాంగో ఫ్లేవరు, ఇంకొకటి ఆరెంజ్. ఆ 3 ఫ్లేవర్లు పెట్టుకున్నాను. బాబుకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయండి. నార్మల్‌గా నాకేంటంటే ఒక హాబిట్ ఎగ్జామ్స్ అంటే కొంచెం టెన్షన్‌గా అలా ఉంటుంది కదా! ఆ టైంలో ఒక పెప్పర్‌మెంట్ అలా పెట్టిస్తాననమాట జిప్‌లాక్‌లో. తను ఎగ్జామ్ ముందు తీసుకోననా అనేసి. అలా తనకు కూడా అలవాటయిపోయింది. అందుకనేసి మళ్ళీ రెడీగా చేసి పెట్టుకున్నాను ఈ బాక్స్‌లో. కంప్లీట్‌గా ఫిల్ చేసి పెట్టుకున్నానండి. ఇంకో దాంట్లో పుట్నాల పప్పులు అంటే ఉప్పు శనగలు అంటాం కదా! మనం చిన్నప్పుడు తినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఎక్కువ చెప్తూ ఉన్నారండి. చాలా మంచిదంట హెల్త్‌కి. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ తినమంటూ ఉన్నారు. సో, అందుకోసం నేను ఇంటెన్షనల్‌గా డీమార్ట్‌లో తెచ్చుకున్నాను. ఈ పెప్పర్‌మెంట్స్ అలాగే ఉప్పు శనగలు తీసుకున్నాను. అలాగే పిస్తా పప్పులు కూడా తెచ్చుకున్నానండి. అక్కడ మంచి ఆఫర్‌లో ఉన్నాయి. నేనైతే డీమార్ట్‌కి రెగ్యులర్‌గా వెళ్ళను కానీ అమ్మ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను. ఆహ్, పిస్తా పప్పులు చాలా మంచి ప్రైస్‌లో ఉన్నాయి. టేస్ట్ చేసినా కూడా సూపర్ ఫ్రెష్‌గా చాలా బావున్నాయి. మీరు వెళ్తే గనక తప్పకుండా తీసుకోండి. అలాగే ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి పూజ చేద్దామని ఇలాగ సాంబ్రాణి వేస్తూ ఉన్నానండి ఇవాళ. రెగ్యులర్‌గా వేస్తూ ఉంటాను. యూజువల్‌గా సాంబ్రాణి పొగ వేస్తే గనక ఇల్లంతా కూడా ఒక ఆహ్, పాజిటివ్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్మెల్ కూడా పీల్చినప్పుడు మనకి బోలెడంత రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. స్ట్రెస్ బస్టర్ లాగా కూడా అండి. ఆల్‌మోస్ట్ అన్నిటికి కూడా అంటే దోమలు ఇంట్లో ఒక రిఫ్రెషింగ్‌గా ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా, తర్వాత మనకి ఏదైనా హెడ్‌ఏక్ లాగా అనిపించినా రిఫ్రెషింగ్‌గా, రిలాక్సింగ్‌గా అన్ని రకాలుగా కూడా సాంబ్రాణి వేసుకుంటే మనకి హెల్ప్ అవుతుందండి. నిజంగా అదైతే నేను బిలీవ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉన్నాను కూడా. సాంబ్రాణి నేను ఒక 5 ఇంగ్రీడియెంట్స్‌తో యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. అది నార్మల్ సాంబ్రాణి కంటే కూడా ఇంకా ఇంకా బావుంటుందండి. నార్మల్‌గా ఈ ట్రే మీద నేను బొగ్గులు పెట్టి ఇలాగా కాలుస్తాను. తర్వాత దీని మీద సాంబ్రాణి వేస్తూ ఉంటాను. యూజువల్‌గా మనకి రెడీమేడ్ చార్కోల్ టాబ్లెట్స్ లాగా దొరుకుతాయండి అమెజాన్‌లో. అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉన్నప్పుడు అనవసరంగా అవి కొనడం ఎందుకు అని నేను ఇలాగా బొగ్గులు తెప్పించుకున్నాను ఊరు నుంచి. సో, ఇలా యూజ్ చేస్తూ ఉన్నానండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇక్కడ సాంబ్రాణి వేస్తూ ఉన్నాను కదా! ఈ పాట్ నేను లూలు మాల్‌లో తీసుకున్నానండి. నాకు బాగా గుర్తుంది. ప్రైస్ కూడా 120 రూపీస్. చాలా అంటే చాలా బావుంది. అసలు సూపర్ ఆహ్, ఒక డెకోర్ పీస్ లాగా కూడా ఉందండి ఇది. యాక్చువల్‌గా దీంట్లో సాంబ్రాణి వేస్తే గనక బావుంటుంది. లేదంటే ఎంప్టీగా పెట్టి లిడ్ పెట్టినా కూడా మనకి లివింగ్ రూమ్‌లో కానీ అలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు సాంబ్రాణి పౌడర్ కూడా వస్తూ ఉందండి. నెక్స్ట్ తయారు చేసినప్పుడు కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమన్నా బెటర్ ఇంగ్రీడియెంట్స్ వేయొచ్చా అనేది రిసర్చ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా అప్డేటెడ్ వెర్షన్‌లో తప్పకుండా సాంబ్రాణి పౌడర్ అనేది రెడీ చేస్తానండి. మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగా ఈవినింగ్ పూజ చేసుకున్నాను. నెక్స్ట్ నేనైతే శిల్పారామం వీడియో వస్తుందండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా, డీటెయిల్‌గా ఉంటుంది. తప్పకుండా మీరైతే చెక్ చేయండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.